తెలంగాణపై గురి బెంగాల్ గెలుపుతో ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్. అక్కడ ఇన్ఛార్జీలుగా చేసిన వారు త్వరలో రాష్ట్రానికి రాబోతున్నారంట. ఇక మరి మనోళ్ళు ఇంటరా అయినరా చూడాలి. బెంగాల్లో అధికారంలోకి రావడంతో కమలనాథులు తెలంగాణపై గురిపెట్టారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేసి అధికారం దక్కించుకునేందుకు కాషాయ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కమ్యూనిస్టు కోటా దీదీ పాలనకు బ్రేక్ వేసిన కమలం పార్టీ పెద్దలు తెలంగాణలో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమి కాదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. ముందుగా పార్టీకి నిజమైన సేవలు అందించే వారిని గుర్తించి వారికే పార్టీ కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తుంది. తర్వాత టైంపాస్ నేతలు ఎవరో తేల్చి వారి ఆటలు సాగకుండా కత్తెర వేసేందుకు సిద్ధమవుతున్నారు. బెంగాల్ ఎన్నికల బాధ్యతలు సీనియర్ నేతలైన సునీల్ బన్సాల్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించారు. వారు తమ రాజకీయ చాణక్యంతో ఎవరు ఊహించని విధంగా దేశంలోని పార్టీలు నివ్వెరపోయేలా ఫలితాలు సాధించి హైకమాండ్ చేత మన్ననలు పొందారు. దీంతో అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు సైతం వారిద్దరికీ అప్పగించారని ఒక బీజేపీ ఎంపీ వెల్లడించారు. టైంపాస్ బ్యాచ్కి చెక్ పెడతా ఉన్నారు. వారిద్దరూ ఇక్కడ 2 రోజులు మాకం వేసి పార్టీకి నిజంగా సేవలు అందించే నేతల జాబితాను సిద్ధం చేసి హైకమాండ్కు అందజేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో సోకాల్డ్ లీడర్లు తప్ప నిజంగా పార్టీ కోసం శ్రమించేవారు లేరని హైకమాండ్కు తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు వారిని దూరం పెడితే కొత్త సమస్యలు వస్తాయని మౌనంగా ఉన్నట్లు తెలిసింది. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత కాషాయ జెండా మోసే వారికే ప్రాధాన్యత. మస్తు కార్యకర్తలను చేయండి. ఇప్పుడు 3 ఏసీలు కదా మహిళల్లో, గట్లా మస్తు మంది కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. నికార్స్గా కొట్లాడే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళని చేయండి. ఇదేనా తెలంగాణ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న వారికి తగిన గుణపాఠం చెప్పారని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యాలయంలో నేతలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ నుంచి పార్టీని బలోపేతం చేసే వారికి పదవులు, నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయని, పార్టీ పేరు చెప్పుకొని టైంపాస్ చేసే వారికి చెక్ పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశాలున్నా నేతల మధ్య సఖ్యత లేక ఆ స్థానిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలం చెందారనే భావన ఢిల్లీ పెద్దల్లో ఉన్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతు చూసేందుకు స్వయంగా అగ్రనేతలే నడుం బిగించినట్లు పార్టీ సీనియర్ల అంతర్గత సంభాషణలో తెలిసింది. గత గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు భూపేంద్ర యాదవ్కి ఇవ్వడంతో స్థానిక నేతలను పక్కకు పెట్టి తన రాజకీయ అనుభవంతో బలమైన అభ్యర్థులను టికెట్లు పంపిణీ చేశారు. నాడు అధికార బీఆర్ఎస్తో సమానంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ దృష్టిని రాజకీయ చాణక్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. కానీ అప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బిఫోర్ 4 సీట్లు ఉండే, కేవలం 4 భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉండే. అప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఒక ఊపు తీసుకొచ్చిన నేపథ్యంలో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లకు తీసుకెళ్ళిండు. మీరు చెప్తా నంబర్. కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 10కి 10 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిండ్రు. దట్ ఈస్ పవర్ ఆఫ్ బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు గ్రూపులు కట్టే నేతలపై చర్యలు. పార్టీలో తమదే ఆధిపత్యం ఉండాలని గ్రూపులు కట్టే నేతలకు చెక్ పెట్టేందుకు పార్టీ సీనియర్లు వ్యూహాలు రచిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపై నిందలు వేయకుండా క్యాడర్ను తప్పుదారి పట్టించకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఒక నేతకు ఉన్నత పదవి కట్టబెడితే అతనికి ఆ పదవి అప్పగించవద్దని చెప్పే నేతలే పార్టీలో ఎక్కువైనట్లు పార్టీ గుర్తించింది. వీరంతా పార్టీ కోసం శ్రమించాల్సిన విషయాలు పక్కన పెట్టి ఇతరుల మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరొకటి లేదు. వారికి సాధ్యమైనంత వరకు జిల్లాలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించనున్నారు. అక్కడ వారు మెరుగైన ఫలితాలు తీసుకొస్తే కొంత ప్రాధాన్యత ఇస్తారు. అదే పాత విధానాలు పాటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల నిరాకరణ తప్పదు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలా కష్టపడి పనిచేసి వారికి కీలక పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉందట. మోడీ పథకాలపై ఇప్పటి నుంచే ప్రచారం చేస్తూ ఉన్నారంటే మరి ఈడ వాస్తవంగా ఇప్పుడు కిషన్ రెడ్డి చేస్తూ ఉన్నారు, బండి సంజయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎట్లా మంత్రి పదవులు వచ్చినాయి, మనకెట్లా మంత్రి పదవులు రాలేదు అని చెప్పేసి ఇక్కడ ధర్మపురి అరవింద్ గరమవుతున్నాడు, ఇక్కడ ఇంకో కొంతమంది గరమవుతున్నారు.
ఇక బండి సంజయ్ని అయితే ఒక 3-4 లీడర్లు కంప్లీట్ టార్గెటే పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. బండి సంజయ్ని టార్గెట్ చేయడం కోసం యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ బండి సంజయ్ని టార్గెట్ చేపిస్తున్నారు. బండి సంజయ్ ఏందనేది మోదీకి తెలుసు, అమిత్ షాకు తెలుసు. అందుంచే అందరికి కలిసికట్టుగా ఉంటే భారతీయ జనతా పార్టీ రావడం పెద్ద విశేషమేం కూడా కాదు. వెస్ట్ బెంగాల్ గట్లనే అనుకున్నారు. లెఫ్ట్ భావజాలం ఉన్న కాడ కాషాయం ఎగురుతుందా, ఎర్ర జెండా ఎగిరిన కాడ కాషాయం దూరంగా ఉంటుంది కదా, మస్తు వ్యతిరేకిస్తాం కదా అంటే ఏమైందా, ఎంత వ్యతిరేకించిండ్రు, అట్లుంటుంది కథ. అందుంచే కలిసి లీడర్లు అందరూ కలిసికట్టుగా ఉంటే సబ్జెక్ట్ ఉన్న లీడర్లు ఉన్నారు. రఘునందన్ రావు కావచ్చు, డికే అరుణ కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, సబ్జెక్ట్ ఉన్న లీడర్లు ఉన్నారు. కానీ వాళ్ళని మీరు బండి సంజయ్ అటాక్ చేస్తే ఏ విధంగా చేస్తాడో అందరికీ తెలిసిందే. ఈటల రాజేందర్ సీనియర్ను యూజ్ చేసుకోలేకపోతున్నారు. ధర్మపురి అరవింద్కి సబ్జెక్ట్ ఉంటుంది కానీ యాటిట్యూడ్ ఉంటుంది, మరి అదేందో తెలియదు. ఎవని మాట విన్నాడు.